హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఈ సమ్మర్‌లో మనకి స్పెషల్‌గా దొరికే మామిడి పండ్ల సీజన్‌లో ఇలా మామిడి పండ్లతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అందరికీ కూడా బాగా నచ్చుతుంది. అంత బావుంటుంది దీని టేస్ట్ అయితే గనక. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక అర లీటర్ దాకా పచ్చి పాలను వేసుకోవాలండి. ఇక్కడ నేను మామూలు పాలనే వేసుకున్నాను. క్రీమ్ పాలేమీ తీసుకోలేదు. నార్మల్ మిల్క్‌నే తీసుకున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొద్దిసేపు వీటిని మరిగించుకోవాలి. ఈలోపు ఇందులోకి కస్టర్డ్ తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 3 టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. అర లీటర్ పాలకి 3 టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్‌ని కానీ లేదంటే పాలనైనా సరే వేసుకోవచ్చు. వాటర్‌ని గానీ, పాలను గానీ వేసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక పక్కన మనకి పాలు మరిగేలోపే మనం ఇలా కస్టర్డ్ పౌడర్‌ని ముందుగానే ఇలా బౌల్‌లోకి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలు ఇలా కొద్దిగా ఒక పొంగు వచ్చే వరకు కాగిన తర్వాత ఇందులోకి తీపికి తగినట్టుగా పంచదార వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ చిన్న కప్పుతో ఒక కప్పు దాకా పంచదార వేసుకున్నానండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! ఈ కస్టర్డ్ పౌడర్‌ని అడుగు నుంచి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ పాలల్లోకి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకుని ఈ విస్కర్‌తో బాగా కలుపుకున్నారంటే గనక మీకు విస్కర్‌తో కలుపుకుంటే మనకి స్మూత్‌గా ఉంటుందండి. ఉండలనేది కట్టకుండా బావుంటుంది స్మూత్‌గా. ఇలా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని కంటిన్యూగా కలుపుతూ ఉంటేనే మనకది కొద్దిసేపటికి గట్టిపడుతూ ఉంటుందండి. చూసారు కదా! ఇలా ఎక్కడ ఉండలనేది లేకుండా విస్కర్‌తో బాగా కలిపేసుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. అడుగు అంటకుండా ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే మనకిది చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి ఎక్కడ ఉండలనేది లేదు. చాలా స్మూత్‌గా వచ్చింది. ఇప్పుడు ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటే ఒక 5 నిమిషాల పాటు మనకి ఆ పచ్చివాసన గానీ ఏది లేకుండా ఉండేలాగా ఒక 5 నిమిషాల పాటు ఈ కస్టర్డ్‌ని మరిగించుకోవాలి. మీరు ఒక్కసారి అలా గరిటెతో వదిలేస్తే గనక అడుగు కొంచెం మాడినట్టుగా అయిపోయి మాడినట్టుగా స్మెల్ వస్తూ ఉంటుందండి. కాబట్టి కలుపుకుంటూనే ఉండండి. ఇలా కొద్దిగా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 పండు మామిడి పండ్లను తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. బాగా పండినవైతే గనక మన చక్క తియ్యగా ఉంటాయి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్‌ని బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. కంప్లీట్‌గా చల్లారిపోవాలండి. ఎక్కడ అసలు కొద్దిగా వేడనేది లేకుండా చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్‌లోకి తీసుకొని మనం ఇలా మామిడి పండుతో ప్యూరీ తయారు చేసుకున్నాం కదా! దాన్ని కూడా ఈ బౌల్‌లోకి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మామిడి పండ్లు మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 పెద్ద సైజులో ఉన్న 2 మామిడి పండ్లను తీసుకున్నానండి. పంచదార కూడా తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మామిడి పండ్లు ఆల్రెడీ కొద్దిగా స్వీట్‌గానే ఉంటాయి కాబట్టి మనకు ఆ స్వీట్‌నెస్ అనేది సరిపోతుంది. కాబట్టి నేను చిన్న కప్పుతో మాత్రమే తీసుకున్నాను షుగర్ అనేది. ఈ 2 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సమ్మర్ అంటేనే మనకి మామిడి పండ్ల సీజను. మామిడి పండ్లంటే అసలు ఇష్టం లేని వాళ్ళే ఉండరు కదా! మామిడి పండ్లు ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా మంచిగా స్వీట్ తయారు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇలా మామిడి పండ్లతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసి పెట్టారంటే చాలా చల్లగా తినొచ్చు. బావుంటుంది. ఇలా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఒక గంట తర్వాత తీసి చూపిస్తాను చూడండి. చక్కగా ఉంటుంది. మీకు ప్యూరీ తయారు చేసుకునే ముందు మిక్సీ జార్‌లో వేసుకున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్నగా మామిడి పండు ముక్కలున్నా కూడా ఏం కాదండి. అక్కడక్కడ మనకి తినటానికి కూడా బావుంటాయి. ఇందులో ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొద్దిగా యాపిల్ ముక్కలు వేసుకున్నాను. అలాగే కొద్దిగా ద్రాక్ష పళ్ళు కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా దానిమ్మ గింజలు, తర్వాత కొద్దిగా మామిడి పండు ముక్కలు కూడా వేసుకున్నానండి. మీకు ఈ ఫ్రూట్స్ ఏమీ వద్దు అనుకుంటే ఒక్క మామిడి పండు ముక్కలేసుకున్నా కూడా టేస్ట్ బావుంటుందండి. అలాగే అన్ని ఫ్రూట్స్ వేసుకున్నా కూడా మనకి తినటానికి చాలా బావుంటుంది. తర్వాత అరటిపండు ముక్కలు ఇలా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోండి. చివర్లో మామిడి పండు ముక్కలు మాత్రం కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బావుంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కావాల్సినప్పుడు తీసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.